కాసిన్ని మంచినీళ్ళు తాగమ్మాయి. వద్దండి. ఏమిటి, ఏమైంది? పెద్దమ్మ గారు, మీరిక్కడికి వచ్చారేంటమ్మా? నువ్వు కళ్ళు గిర్రిన తిరిగి పడిపోయావని ఫోన్ చేస్తే వచ్చాము. అవునండి, నేనే మీకు ఫోన్ చేశాను. ఒంట్లో బాలేదా? బాగానే ఉందయ్య గారు. మరి ఎలా పడిపోయావు? రాత్రిళ్ళు నిద్రపోకుండా బాధపడుతున్నారు. నాలాంటి వాళ్ళకంత సోటిచ్చి ఇంత ముద్దెట్టి ఆదరించే మీరు లోపల కుమిలిపోవడం నేను చూడలేకపోయాను. నీకు మంచి జరగాలని అందుకు 3 రోజులు అమ్మవారి దీక్ష తీసుకున్నాను. ఈ 3 రోజులు కటిక ఉపవాసం ఉండి ఈ రోజు 108 ప్రదక్షిణలు చేయాలని వచ్చాను. వంద ప్రదక్షిణలు చేశాను. 101వ ప్రదక్షిణ చేస్తుండగా కళ్ళు తిరిగి పడిపోయాను. మా మంచి కోరి నువ్వు కటిక ఉపవాసాలున్నావా? ప్రదక్షిణలు చేస్తున్నావా? అందుకేనేమో మంచినీళ్ళు ఇచ్చినా తాగనంది. ఏంటే కొత్త నాటకమా? మా మేలు కోరి నువ్వు పూజలు ప్రదక్షిణలు చేస్తున్నావా? అలా నువ్వు చెప్పగానే నమ్మడానికి ఇంకా వెర్రి వాళ్ళం అనుకుంటున్నావా? చిందాకే కదా నిన్ను భాగీరథితో చూసింది. ఈ వేషంలో ఇక్కడ సన్నివేశం క్రియేట్ చేస్తే నమ్మేస్తామనుకున్నావా? నన్ను భాగీరథితో చూసారా? భాగీరథి ఎవరమ్మా? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు మీరు? ఏయ్, ఎక్స్ట్రాల్ చేసావంటే పళ్ళు రాల్తాయి. భాగీరథి ఎవరో తెలియదే నీకు? పోనీ హంస చెల్లెలవి నువ్వేనని తెలుసు కదా నీకు? ఏంటమ్మ గారు, హంస ఏంటి, నేను ఆవిడ చెల్లెల్నేంటి? మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడే ఆమె ఫోటో మాత్రమే మీ ఇంట్లో చూశాను. అంతే, నాకు ఆవిడ తెలీదు. మరి నువ్వు గుడికి ఎప్పుడొచ్చావు? పొద్దున్నెప్పుడో వచ్చిందండి. అమ్మవారి పూజ చేస్తూనే ఉంది. తర్వాత ప్రదక్షిణాలు మొదలుపెట్టింది. అమ్మగారు, మీరు నన్ను ఎవరో అనుకొని అలా అంటున్నారమ్మగారు. మీరన్న ఆవిడ పేరు కూడా నేను ఇంతవరకు వినలేదు. ఏయ్, ఎందుకే ఇంకా డ్రామా కంటిన్యూ చేస్తావు? అంతా భాగీరథి నాటకం. మనం మోసపోయాం. ఆవిడ మోసం చేయడానికి అవకాశం ఇచ్చింది ఈవిడే. రఘు, దాన్ని నిందించి లాభం లేదు. ఎవరు మనల్ని మోసం చేశారో వాళ్ళని తెలివిగా దెబ్బతీయాలి. ఎవరిని దెబ్బతీయాలంటావు? ఆ ఊర్మిళను అమ్మమ్మ గారు నమ్ముతున్నారు, కానీ అది మోసగత్త. ఆ హంస చెల్లెలు. సీత, నేను నమ్మను. లేదు రఘు, అమ్మమ్మ గారు కూడా పొరపాటు పడుతున్నారు. తను ఖచ్చితంగా ఆ హంస చెల్లెలే. మారువేషంలో మనల్ని మోసం చేస్తుందని నేను నిరూపిస్తాను. నిరూపిస్తావా? ఎస్, నిన్ను ట్రాప్ చేసింది ఆ భాగీరథితో కలిసింది ఈ ఊర్మిళే. కావాలంటే నువ్వు ఫోన్ చేయి. ఏమని చేయమంటావు? చెప్తాను. ఆస్తి సీత పేరునే ఉంది, కానీ నీకు రాసిచ్చిన డాక్యుమెంట్స్ మీద నేను సంతకం చేశాను. అది చెల్లదు. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ తెచ్చిస్తే సీత చేత సంతకం చేయించి ఇస్తాను అని చెప్పు. దాని బండారు మొత్తం బయటపడుతుంది. సరే, అది చూద్దాం. రఘు, ఆగు. ఇక్కడ కాదు, తనిక్కడికి వచ్చేస్తే మనల్ని గుర్తుపట్టేస్తుంది. నాతో రండి. రండి.
ఫోన్ చేస్తున్నాడు? హలో, ఊర్మిళ, చిన్న పొరపాటు జరిగింది. ఏంటి? నేను ఆస్తి ట్రాన్స్ఫర్ చేస్తూ డాక్యుమెంట్స్ రాసిచ్చాను కదా. అవును. యాక్చువల్లీ ఆస్తి సీత పేరునుంది. నేను సంతకం చేస్తే చెల్లదు కదా. అందుకే సీత చేత డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించి ఇచ్చేస్తాను. ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చిస్తావా? అలాగే, తప్పకుండా తెస్తాను. ఎక్కడికి రమ్మంటావు? మనం నిన్న కలిసాం కదా, ఆ ప్లేస్కి తీసుకురా. అలాగే, ఇప్పుడే బయలుదేరొస్తాను. రఘు వస్తుంది. పదండి పదండి, అది ఎక్కడికి వెళ్తుందో ఫాలో అవుదాం రండి. చూడు రఘు, అది ఆ డాక్యుమెంట్స్ తీసుకురావడానికే ఆ భాగీరథి ఉన్న గెస్ట్ హౌస్కి వచ్చింది. ఇంకా సేపట్లో అది గెటప్ చేంజ్ చేసుకుని బయటకు వస్తుంది, చూడండి. అది అలా గెటప్ చేంజ్ చేసుకుని బయటకు రావాలి, దాని అంతు చూస్తా. ఆవేశపడుకు రఘు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు మోసాన్ని మోసంతోనే గెలవాలి. రిమాండ్ కోసం తీసుకెళ్తుంటే రౌడీజం చేస్తావా? కానిస్టేబుల్ వెయ్యండి బేడీలు. ఇది అన్యాయం సార్. సార్ ఏయ్, పదా. దిగిరా.